మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. అధిక బరువు ఇది మనకి పెద్ద సమస్య కదా అండి. రకరకాల ప్రయత్నాలు, డైట్స్ ట్రై చేసాము, ఎంతో మంది సలహాలు విన్నాము, అయినా బరువు తగ్గట్లేదా? మరి ఏం చేయాలి? మెడికేషన్స్కి, ఇంజెక్షన్స్కి వెళ్దామా అని ఆలోచిస్తున్నారా? బట్ వీటిలో ఏది సేఫ్, ఏది తీసుకోవడం వల్ల లాంగ్ టర్మ్లో కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్దీగా ఉంటాం, బరువు తగ్గుతూ అలాగే ఉంటాము అని ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. బట్ ఏం చేయాలి, ఏం చేయకూడదు మనలో అయితే చాలా డౌట్స్ ఉన్నాయి కదా. ఓ క్లారిటీకి అయితే వచ్చేద్దామండి డెఫినెట్గా. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీకాంత్ గారు. సార్తో మాట్లాడిద్దాం. సార్ నమస్తే. సార్ అన్ని ప్రయత్నాలు చేశాం సార్, 100కి 100% మా ఎఫర్ట్స్ అన్ని కూడా పెట్టాము, బరువులో ఎలాంటి చేంజెస్ లేవు. బట్ ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే బరువు తగ్గాలి అంటున్నారు సార్. ప్రస్తుత సొసైటీలో రకరకాలవి చూస్తున్నాం. మీరు చెప్పండి సార్, ఏది ది బెస్ట్ వే? వెయిట్ లాస్ జరుగుతూ ఉంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటే టాప్లో ఏమేమి ఉంటాయో అవి చెప్తారా సార్? మెడికేషన్ అంటారా, ఇంజెక్షన్స్ అంటారా, ఎలా తగ్గొచ్చు అంటారు సార్? ఎప్పుడైనా కానీ బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే డైట్, ఎక్సర్సైజ్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్. ఫస్ట్ అది అంటే సరైన డైట్ తీసుకోవటము, సరైన యాక్టివిటీ చేయడం, దాన్ని అంటే ఒక డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏ పద్ధతులు మనం ఫాలో చేసినా దే విల్ బి టెంపరీ. అంటే ఇప్పుడు మనం డైట్ తీసేసుకొని యాక్టివిటీ మానేసి డైట్ ఎక్కువ తీసుకున్నా దే విల్ నాట్ హెల్ప్ యూ. అంటే డిసిప్లిన్ అంటే కరెక్ట్ అయిన క్యాలరీ ఇంటేక్ తీసుకోవటం, అవసరమైన డైట్ మాత్రం తీసుకొని రెగ్యులర్గా యాక్టివిటీ చేస్తే అది మెయింటెనెన్స్ పనికి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఒక లిమిట్ దాటిన తర్వాత ఈ మెథడాలజీ విల్ నాట్ హెల్ప్ చేయదు. అంటే మనం ఎంత డైట్ తీసుకున్నా, ఇప్పుడు మనం 120-130 కిలోస్ వెళ్ళిన తర్వాత మన ఎక్సెస్ బాడీ వెయిట్ ఒక 25 కిలోస్ దాటిన తర్వాత అంత వెయిట్ తగ్గడమే చాలా కష్టమైపోతుంది. అలాంటప్పుడు వేరియస్ మెథడాలజీస్ మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే బరువు పెరుగుతారు, కాకపోతే దానికి రీజన్ తెలియదు. ఎండోక్రనాలజికల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు, థైరాయిడ్ సడన్ గా పెరిగి ఉండొచ్చు, చూసుకొని ఉండకపోవచ్చు, అంటే హైపర్ థైరాయిడిజం ఉండొచ్చు. అదే విధంగా కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి నిద్ర సరిగా పోక సివియర్ స్లీప్ యాప్ని ఉండొచ్చు. సో ఇలా అనేకమైన హెల్త్ ఇష్యూస్ ని దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఒకవేళ స్లీప్ యాప్నియా ఉండి స్లీప్ స్టడీ చేసి స్లీప్ ని కరెక్ట్ చేసి సరిగ్గా నిద్రపోతే దానివల్ల కూడా బరువు తగ్గుతారు. సో ఇవన్నీ పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా ఉంటాయి. సో దీనికి మనం హెల్ప్ చేయడానికి అనేకమైన కొత్త పద్ధతులు వస్తూ ఉంటాయి, ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి. సో మనం దాన్ని అంటాం వెరీ లో క్యాలరీ డైట్స్ అంటాము. అదే విధంగా ఇప్పుడు మనం చూసామంటే అంటే డిసాల్వబుల్ ఇంట్రాగాస్ట్రిక్ బలూన్, అంటే మన స్టమక్ లో వెళ్ళగానే కొంచెం ఒక 3-4 మంత్స్ అదే డిసాల్వ్ అయి పడిపోతుంది అనమాట. అది టెంపరీ వెయిట్ లాస్. ఇవన్నీ కొన్ని రోజులు బరువు తగ్గుతారు, మళ్ళీ డిసిప్లిన్ లేదంటే మళ్ళీ బరువు పెరిగిపోతారు. అంటే ఇంకా తగ్గాలంటే కన్సిస్టెన్సీ లైఫ్ లాంగ్ మనం అది మెయింటైన్ చేసుకోవడం ఇష్టపడాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం చూసామంటే ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇప్పుడు మనం చూసామంటే ఆల్మోస్ట్ ఇది మన వరల్డ్ లో ఆల్మోస్ట్ 6 years గా ఉన్నాయి. మన ఇండియాలో ఒక 6 months గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగినాయి. అంటే వెయిట్ లాస్ ఇంజెక్టబుల్స్ అన్నమాట. ఇవన్నీ బేసిక్ గా ఏంటంటే ఈ మెడిసిన్స్ అన్ని పాపులర్ అవడానికి కారణం డయాబెటిక్ కంట్రోల్. కానీ డయాబెటిక్ కంట్రోల్ తో పాటు వెయిట్ లాస్ కి, అంటే వెయిట్ లాస్ బాగా జరుగుతుంది కాబట్టి ది బికెమ్ పాపులర్. డయాబెటిక్ పేషెంట్స్ కి యూజ్ చేయొచ్చు సార్? అంటే మెయిన్ గా ఇది స్టార్ట్ చేసింది యాక్చువల్లీ డయాబెటిక్ పేషెంట్స్ కి. సో మనందరికి తెలియాల్సింది ఏంటంటే డయాబెటిక్ అండ్ వెయిట్ చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఒకసారి డయాబెటిస్ వచ్చిన తర్వాత జీవితాంతం మన డయాబెటిక్ క్యూర్ లేదనుకుంటాం. కానీ మీరు చూసారంటే మీకు కానీ వెయిట్ లాస్ కానీ సరిగ్గా జరిగింది అని అనుకుంటే ఆటోమేటిక్ గా అంటే డయాబెటిక్ కంట్రోల్ తో పాటు వెయిట్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ద మూమెంట్ యూ హ్యావ్ గుడ్ వెయిట్ కంట్రోల్. అంటే ఇప్పుడు చాలా మంది బరువు తగ్గగానే వాళ్ళ షుగర్ కంట్రోల్ విల్ బి ఆటోమేటిక్లీ ఏంటంటే అవసరం ఉండదు. మేబీ కొన్నిసార్లు మందులు మీరు ఆపేయాల్సి కూడా రావచ్చు. సో అంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంటుంది. ఈ మెడిసిన్స్ ఏంటంటే వై దే బికమ్ పాపులర్ ఏంటంటే మెయిన్ గా మనలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకు ఫుడ్ తో కంట్రోల్ ఉండదు. అంటే తెలుసో తెలియకో స్ట్రెస్ వల్లనో, లేకపోతే నిద్రపోలేకపోయామనో, లేకపోతే అనేక కారణాల వల్ల, అంటే ఇప్పుడు మనకు యాంగ్జైటీ అయినా డిప్రెషన్, సడన్లీ వి టెండ్ టు టేక్ మోర్ ఫుడ్ వితౌట్ అ నాలెడ్జ్. ఈ మెడిసిన్స్ తో ఒక మంచి గుణం ఏంటంటే మన డైట్ లో ఉన్న ఆ సైటైటీ సెంటర్ ని సాటిస్ఫై చేస్తుంది, ఆకలి అంత వేయదు. సో దట్స్ వై ఈ మెడిసిన్స్ అన్ని కూడా GLP-1 ఎనలాగ్స్ అంటాము, అవన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయి. సో ఏదైనా కానీ ఇప్పుడు మన దాంట్లో ఏ మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందుకని అబ్జర్వేషన్లో మెడిసిన్స్ వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మెడిసిన్స్తో ముఖ్యమైన పని ఏంటంటే
మన బ్రెయిన్ లో సెటైటీని ఆపటం వల్ల ఆకలి వేయదు కాబట్టి అవును. తెలియకుండా తినడం తగ్గించేస్తాం. మరి పోషకాలు అన్ని అందుతాయా సార్ అలా? అంటే ఇప్పుడు మనకు అధికంగా బరువు ఉన్న వాళ్ళని ఆటోమేటిక్ గా దే హ్యావ్ దిస్ ఇష్యూస్. అంటే ఏంటంటే మనం అనుకుంటాం లావులో ఉన్న వాళ్ళందరికీ న్యూట్రిషన్ బాగా ఉంటుంది, అట్లా కాదు. సో అది మనం బరువు తగ్గే ప్రతి ప్రక్రియలో కూడా న్యూట్రియం మనం చూసుకోవాల్సిందే ప్రతిదానికి. కానీ ఇదేంటంటే బరువు తగ్గేటప్పటికి వాళ్ళు హెల్తీగా అవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బరువు పెరిగిపోయిన దానివల్ల అదర్ కండిషన్స్ లైక్ హైపర్ టెన్షన్ కానీ, లేకపోతే స్లీప్ యాప్నియా, నడవలేకపోవటం, డిస్నీ అండ్ ఎగ్జర్షన్ అవన్నీ వస్తాయి. అవన్నీ కూడా కంట్రోల్ అవ్వటం మొదలు పెడతాయి. ముఖ్యంగా ఈ మందు పనిచేసే తీరు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే అది ఒక మన బ్రెయిన్లో సెటైటిస్ అంటేనే కాకుండా స్టమక్ ఫుల్నెస్ ఉంటుంది అనమాట. అంటే తొందరగా మనం తిన్నది మూమెంట్ తగ్గిపోతుంది. అందుకోసం ఎప్పుడు మన స్టమక్ కొంచెం ఫుల్గా ఉన్నట్టే ఉంటుంది. దాని మనకు ఆకలి వేయదు, ఎక్కువ తినం, మొటిలిటీ కొంచెం స్లో అయిపోతుంది. ఇదే మనకు సైడ్ ఎఫెక్ట్స్ గా అవుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే స్టమక్ సరిగా కదలదో నాసియా ఫీలింగ్ కానీ, వామిటింగ్ కానీ, పొట్టలో ఎక్కువ ఉబ్బరం ఉండటం కానీ. సో అందుకని అందరూ కూడా కొంతమంది ఈ మెడిసిన్స్ టాలరేట్ చేయరు, కొంతమంది లూజ్ మోషన్స్ అవుతాయి. సో అందుకని అందరినీ కూడా మనం ఫాలోఅప్ చేసుకోవాలి. అంటే అందుకని ఈ మందులు ఏంటి గ్రాడ్యువల్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది, తక్కువ డోస్ నుంచి హై డోస్. అందుకని ఇమీడియట్ గా పనిచేయవు, మేబీ ఒక 3-4 months కి దాని ఎఫెక్ట్ బయటపడుతూ ఉంటుంది. అదే టైంలో ఎప్పుడైతే ఈ మందులు వాడతామో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు టిపికల్ గా ఇప్పుడు డ్రగ్స్ మనం వాడేటప్పుడు మనం అడ్వైస్ చేస్తాం. అంటే ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ మిడిలరీ కాస్ట్ థైరాయిడ్ ఉన్నా, సివియర్ ప్యాన్క్రియాటిస్ ఉన్నా, కొంచెం మీరు మీ ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే వాళ్ళకి వాడబాకండి అనేసి. అదే విధంగా ఏంటంటే కొంతమందికి ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు ఏమవుతుందంటే కొంచెం కనుచూపు ఆల్రెడీ వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోయి ఉంటుంది, రెటినోపతి. అలాంటి వాళ్ళు తెలియకుండా నాకు షుగర్ తగ్గాలి, కొత్తగా వచ్చిన మందులు వాడితే ఒకవేళ కన్ను ఏమైనా ఎఫెక్ట్ అయినాయి అంటే ఈ మందుల వల్ల ఎఫెక్ట్ అయినాయి అని చెప్పడం జరుగుతుంది. అందుకని ఐ చెకప్ కొంచెం చెకప్ చేసుకుంటే కూడా చాలా మంచిది. ఎందుకంటే మందుల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మనకు తెలియదు, రేర్గా జరుగుతూ ఉంటాయి ఈ కాంప్లికేషన్స్. కానీ ఇప్పుడు చాలా ఎంతూజియాస్టిక్ వెళ్ళి వాడే వాళ్ళు ఈ కాంప్లికేషన్ కూడా ఉంటాయని మనం తెలుసుకోవాలి. రేర్గా అంటే వెరీ లెస్ పర్సెంటేజ్, ఒక 0.5% లూజ్ మోషన్స్ అన్న కడుపు నొప్పి వల్ల అడ్మిట్ కూడా అవ్వాల్సి రావచ్చు. అందుకని ఈ మందులు అనేది అబ్జర్వేషన్లో వాడాలి. అబ్జర్వేషన్తో పాటు మీరు చెప్పారు కదా న్యూట్రియంట్స్ ఏమన్నా అంటే తప్పకుండా మనం సరిగ్గా ఆహారం తీసుకున్నప్పుడు కొంత న్యూట్రియంట్స్ మనం అసెస్ చేసుకోవాల్సి వస్తుంది, అది డాక్టర్స్ హెల్ప్తో. ఇక్కడ ఫిజిషియన్స్ అంతా హెల్ప్ చేస్తారనమాట. ఈ మందులు వాడుకుంటున్నప్పుడు మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అంటే దాన్ని కూడా కరెక్ట్ చేసుకుంటారు రెగ్యులర్గా. సో దీంట్లో ఈ మెడిసిన్స్తో అంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంతమంది ఆపిన తర్వాత మళ్ళీ బరువు పెరుగుతారు. ఎంతకాలం వాడాలి? అందుకని ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే అది లాంగ్ టర్మ్ వాడచ్చు. ఎందుకంటే డయాబెటిక్ వాళ్ళు వాడినప్పుడు మిగతా డయాబెటిక్ మందులు వాడనక్కర్లేదు. సో ఇదే ఒక డయాబెటిక్ మందు లాగా పనిచేస్తుంది, వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది. మిగతా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అది 12 to 18 months అని, 18 months అవగానే ఆపేస్తే మళ్ళీ బరువు పెరుగుతారు. అందుకని ఏ బరువు తగ్గే ప్రక్రియలో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ అంటే ఇప్పుడు లేకుండా మనం ఈ మందులు వాడేసేసేసి తర్వాత మళ్ళీ ఆపగానే ఇప్పుడు ఏదో మనం ఆశపడి తీసుకొని ఆపగానే, ఎందుకంటే మెడిసిన్స్ ఆల్సో ఆర్ ఆన్ ద ఎక్స్పెన్సివ్ సైడ్. అంటే ఆ కాస్ట్ మనం అంత పెడుతున్నప్పుడు దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేసుకున్న తర్వాత తగ్గిన తర్వాత వి షుడ్ టేక్ కేర్, మళ్ళీ రీబౌండ్ అవ్వకుండా చూడాలి. అంటే కాకపోతే ఏంటంటే ఈ మెడిసిన్స్ ఎట్లా యూస్ఫుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2005-10 ఆ టైంలో కొన్ని ఓరల్ వెయిట్ లాస్ మెడిసిన్స్ వచ్చినాయి. కానీ మెడిసిన్స్ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు కొన్ని సూసైడల్ టెండెన్సీ వస్తే ఆపేయటం జరిగింది. సో అన్ని సంవత్సరాల తర్వాత కొన్ని మంచి మెడిసిన్స్ అంటే ఇప్పుడే మళ్ళీ వస్తున్నాయి. తప్పకుండా లా ఉన్న వాళ్ళకి ఇది ఒక బోన్ గానే చెప్పొచ్చు, కాకపోతే ఫాలోఅప్ చేసుకోవాలి. హెవీ వెయిట్ వాళ్ళకి ఇవి పని చేయకపోవచ్చు. అంటే ఇది ఒక 10 to 15% ఆఫ్ ఎక్సెస్ బాడీ వెయిట్ మాత్రమే తగ్గిస్తాయి. అంటే మరీ విపరీతంగా ఇప్పుడు 130-140 kilos పనిచేస్తే మనం చెప్పలేము. కానీ మోడరేట్ వెయిట్ గెయిన్ అయ్యి మనం తగ్గాలనుకో తప్పకుండా బాగా పనిచేస్తాయి. మిగతా ఎనర్జీ, స్కిన్ గ్లో, హెయిర్ లాస్ ఇలాంటివి ఏమైనా ఉంటాయా సార్ వాటిలలో? ఇది కూడా ఫస్ట్ గా ఎక్కువగా అంటే ఇది మనం తప్పకుండా మన హైడ్రేషన్ బాగా చూసుకోవాలి, న్యూట్రియన్స్ బాగా చూసుకోవాలి. కొంతమందికి ఏంటంటే మజిల్ లాస్ అంటే ఇప్పుడు మన యాక్టివిటీ లేకుండా ఇది ఒక్కటి మందులు తీసుకుంటే సార్కోపెనియా అంటే మజిల్స్ తగ్గిపోతే దే లుక్ వెరీ అంటే మనకు చూడటానికి చాలా బాగుంది, చిక్కిపోయాం అన్నట్టు అనిపిస్తుంది. అందుకని ఆ మజిల్ ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ హోల్ వెయిట్ లాస్ ప్రక్రియలో వెయిట్ లాస్ అని జరిగేటప్పుడు ఫ్యాట్ తగ్గుతుంది, మజిల్ కూడా తగ్గుతుంది. కానీ మజిల్ తగ్గకూడదు అంటే యాక్టివిటీ ఉండాలి. సో యాక్టివిటీ విల్ కీప్ యువర్ మజిల్ ఇంటాక్ట్.
అందుకని ఏ ప్రాసెస్లోనైనా డైట్ ఎక్సర్సైజ్లోనైనా మన మన మెటబాలిక్ రేట్ బాగా మెయింటైన్ చేస్తుంది కాబట్టి మనం ఆ లుక్స్ కోసం అనుకోవచ్చు, ఏదైనా మనం పని పెట్టినప్పుడు ఆ మజిల్స్ విల్ స్టే లైక్ దట్. మన మెటబాలిక్ రేట్ కూడా మెయింటైన్ చేస్తుంది, మనకు రిస్క్ తగ్గుతుంది. వెయిట్ తగ్గేటప్పుడు మజిల్ తగ్గితే దెన్ వీ బికమ్ వెరీ వీక్ అయిపోతాం అండ్ మిగతా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి మనం కంటిన్యూస్గా చూసుకోవడం కూడా చాలా చాలా అవసరం. ఎస్, ఒబేసిటీ అనగానే ఈ మధ్య చూసాను సార్ ఎక్కడో సంథింగ్ ఇంటిగ్రేటెడ్ కేర్ ఫర్ ఒబేసిటీ. ఏంటి సార్ ఇది? ఇంకో కొత్త సబ్జెక్టా లేకపోతే ఒబేసిటీకి సంబంధించి చర్చ ఏమైనా జరిగిందా? అంటే ఏంటంటే ఇప్పుడు వెయిట్ లాస్ అనేది చాలా అడ్వాన్స్ అవుతుంది. ఇంటిగ్రేట్ చేయటం అంటే ఒక డైటీషియన్ హెల్ప్ తీసుకోవటము, అదేవిధంగా ఒక యాక్టివిటీ స్పెషలిస్ట్ దగ్గర తీసుకోవటము, అదేవిధంగా మీరు తగ్గుతున్నప్పుడు మీ మజిల్స్ తగ్గిపోతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఒబీస్ పర్సన్ సడన్ గా తగ్గిపోతున్నారు, సడన్ గా వాళ్ళ మజిల్స్ కూడా తగ్గిపోతే సడన్ గా వాళ్ళు ఏమైనా కింద పడి ఇంజురీస్ రావచ్చు. సో అందుకని ఏంటంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, మీ మొమెంటం ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, మీ స్కెలిటల్ మజిల్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలని ఓవరాల్ గా మనం చూసుకొని డైట్ పరంగా ఎక్సర్సైజ్ పరంగా హెల్త్ ఇష్యూస్ని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మందులు ఇస్తున్నాం, ఇన్సులిన్ అంటే మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఆటోమేటిక్గా మనం తగ్గిస్తాయి. మన డ్రగ్ని కూడా ఎట్లా మనం తగ్గించుకోవాలి, ఇప్పుడు మన బరువు తగ్గిన తర్వాత అదే మెడిసిన్స్ మనం వాడాల్సిన అవసరం ఉండకపోతే ఇలా అందరూ కలిసి ఇంటిగ్రేటెడ్గా మనం ట్రీట్ చేసినప్పుడు ఒక పర్సన్కి మంచి బెనిఫిట్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను బరువు తగ్గడానికి సర్జరీ చేసేసి తగ్గించేశాను, కానీ తర్వాత ఫాలోఅప్ చేసుకోవటానికి అందరూ కలిసి చేసినప్పుడు పేషెంట్కి మనం మంచి బెనిఫిట్ ఇవ్వగలుగుతాం. ఇంకొకటి చాలా మంది ఏంటి సైకలాజికల్గా తెలిసి తెలియకుండా డైట్ తీసేసుకోవటము, యాంగ్జైటీ డిప్రెషన్తో అలాంటి వాళ్ళకు ఉంటే ఆ ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ కూడా కంట్రోల్ చేయడానికి ఒక సైకాలజిస్ట్ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఈటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళకి ఈటింగ్ హ్యాబిట్ మనం కంట్రోల్ చేయాలి అంటే ఆటోమేటిక్గా నీ స్ట్రెస్కి నీ ఫుడ్ కాదు సొల్యూషన్, యూ హ్యావ్ టు ఫైండ్ సమ్ అదర్ వే. ని ఆ డైట్ని మనం డివైడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సరైన ఆహారం తీసుకుంటారు, రిజల్ట్ విల్ ఆటోమేటిక్లీ కమ్. సో ఈ విధంగా వెన్ వి సే ఇంటిగ్రేటెడ్ కేర్ ఫర్ ఒబేసిటీ, ఇట్స్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. అందరు కలిసి గివింగ్ ఎ రిజల్ట్ టు ద పేషెంట్. అంటే నీకు ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒబేసిటీ అంటే దీంట్లో ఇప్పుడు మీరు ఉన్నారు, ఇంకా అలా ఏమేవారు అంటే సైకాలజిస్ట్ ఉంటారు, దెన్ ఏదో బేరియాట్రిక్ ఫిజిషియన్ ఉంటారు, డైటీషియన్ ఉంటారు, దెన్ ఫిజియోథెరపిస్ట్ ఉంటారు. ఫిజియోథెరపిస్ట్ లో కూడా ఏంటంటే వాళ్ళు దే టేక్ కేర్ ఆఫ్, అంటే మీ బాడీకి ఏ యాక్టివిటీ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళకి మీరు పరిగెత్తండి, మీరు జాగ్ చేయండి అంటే కుదరదు, వాళ్ళని కూర్చొని కూడా ఎలాంటి యాక్టివిటీ చేయొచ్చు. అంటే ఇప్పుడు కింద వదిలేసి అప్పర్ టార్సో మరి కూర్చొని కూడా లెగ్ ఆర్మ్ మసిల్ చేయడానికి ఏం చేయాలి, టెరాబెండ్ ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి, అలా రకరకాల స్టేజ్లో టిల్ దే బికమ్, అంటే కూర్చున్న దగ్గర నుంచి ఆపరేషన్ ముందు దగ్గర నుంచి సర్జరీ అప్పుడు సర్జరీ తర్వాత, అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒక 40 కిలో తగ్గిన తర్వాత వాళ్ళ గ్రావిటీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారిపోతుంది, తెలియకుండా మైండ్ యాక్టివ్గా ఉన్న వెళ్ళిపోయి ఒకసారి వాళ్ళు పడిపోయే ఛాన్స్ ఉంది. అందుకని వాళ్ళకి యాక్టివిటీ చేయాలి. అట్లా ఇంటిగ్రేటెడ్గా వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు గ్రాడ్యువల్ వెయిట్ లాస్ అవుతుంది. సరే వెయిట్ లాస్ తగ్గించేసారు, అంత బాగానే ఉంది, మళ్ళీ పెరగకూడదు కదా, అది మెయిన్ సార్. అందుకని మళ్ళీ మెయింటైన్ చేయడానికి మనం హెల్ప్ చేయాలి. సో ఈ విధంగా వెన్ టీమ్ ఈజ్ వర్కింగ్, ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్కళ్ళు హెల్ప్ చేస్తారు. ఇంకొకటి వాళ్ళు సడన్గా వీళ్ళు రీగెయిన్ అవుతున్నారు, వీళ్ళ హ్యాబిట్స్ ఎక్కడో ప్రాబ్లం అవుతుంది, సడన్గా వీళ్ళు ఆల్కహాల్ ఇంటేక్ అని పెరిగినట్టు అనిపిస్తుంది, వీళ్ళ క్యాలరీస్ ఇంటేక్ జాగ్రత్తగా లేరు అంటే టక్కన అప్పుడే పట్టేసుకోవాలి. నాట్ ఒక 20-30 కిలోలు పెరిగేదాన్ని కాకుండా ఒక 5-10 కిలోస్ పెరిగినప్పుడే మనం పట్టుకుంటే ఈజీగా తగ్గించేసి. అవును సార్, స్టార్టింగ్ స్టేజ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అధిక బరువుతో చాలా మంది సఫర్ అవుతున్నారు, వారికి మెడికేషన్స్ దాకా వెళ్దాం అనుకునే వారికి దాని గురించి అవేర్నెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.